నాలుగేళ్ల కఠోర శ్రమ, నిత్యం పుస్తకాలతో కుస్తీ. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోపక్క గ్రూప్ 1కు సన్నద్ధం. ఆత్మీయుల ప్రోత్సాహం, కష్టపడే తత్వం వెరసి ఆమెను గ్రూప్ 1 అధికారినిగా చేశాయి. కామారెడ్డి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన కొండపల్లి రాజమణి, సీతారాం దంపతుల కుమార్తె గాయత్రి ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర స్థాయిలో 486వ ర్యాంకు, మల్టీజోన్ 1లో 201వ ర్యాంకు, అదేవిధంగా ఎస్సీ మహిళా విభాగంలో 4వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. కాగా గాయత్రి పాఠశాల విద్య 10వ తరగతి వరకు కామారెడ్డి వాసవి పబ్లిక్ స్కూల్లో చదువుకొని ఇంటర్ జ్ఞానదీప్ కళాశాలలో పూర్తి చేసుకుంది. తదనంతరం వశిష్ఠ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి జాగ్రఫీ మరియు లైబ్రేరియన్ సైన్స్ విభాగంలో 2 పీజీ పట్టాలు పొందింది. ఈ క్రమంలోనే 2020 సంవత్సరంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ఎంపికైన గాయత్రి కామారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కొనసాగిస్తుంది. గ్రూప్ 4తో ఆగకుండా ఏకంగా గ్రూప్ 1నే లక్ష్యంగా ప్రిపరేషన్ను మొదలుపెట్టిన ఆమెకు అదే శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రేవంత్ ప్రోత్సాహం లభించింది. ఇంకేముంది, కర్ణుడికి పరశురాముడి వద్ద శిష్యరికం దొరికినట్లు గాయత్రికి రేవంత్ వద్ద శిష్యరికం దొరకడంతో అనుకున్న లక్ష్యాలను తొలి ప్రయత్నంలోనే సాకారం చేసుకుంది గాయత్రి. పెళ్లిళ్ల పేరుతో ఆడపిల్లల చదువుకు సంఖ్యలు వేస్తున్న ప్రస్తుత తరుణంలో వాటన్నింటినీ అధిగమించి గ్రూప్ 1కు ఎంపికై ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలిచిన గాయత్రిపై మన పీజే డిజిటల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. 4 ఏళ్ల కాలం పాటు ప్రిపరేషన్ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, అడుగడుగున ఆటంకాలు అయినా సడలని సంకల్పం ఆమెను అనుకున్న గమ్యానికైతే చేర్చాయి. ఓవైపు కామారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూనే మరోవైపు గ్రూప్ 1కు సన్నద్ధమయ్యి ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో 486వ ర్యాంకు, అటు ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో 4వ ర్యాంకును సంపాదించి ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలిచారు. దట్స్ ఆల్ అబౌట్ గాయత్రి గారు, కొండపల్లి గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు కొండపల్లి గాయత్రి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే మేడం. నమస్తే సార్. ఎట్లున్నారు? చాలా బాగున్నాను సార్, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 రిజల్ట్స్ రావడం, ఎన్నో 4 ఇయర్స్ హార్డ్ వర్క్కి ఈ మధ్య వచ్చిన రిజల్ట్ అనేది చాలా హ్యాపీని ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రిలాక్స్గా ఉంది. 4 ఇయర్స్ నుంచి ఈ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు, ఎంతో కష్టపడ్డాను, చాలా హార్డ్ వర్క్ చేశాను. నా పేరెంట్స్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మా ఆఫీస్లో రేవంత్ సార్ చాలా ఎంకరేజ్ చేశారు. ఈ ముగ్గురు నా లైఫ్లో లేకపోతే ఈ సక్సెస్ వచ్చేది కాదు. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ సుదీర్ఘ కాలం పాటు ప్రయాణం, అసలు ఎన్నో ఆటంకాలు ఉంటాయి. పైగా స్త్రీలు కాబట్టి ఇంటి నుంచి పెళ్ళిడికి వచ్చింది కాబట్టి పెళ్లి సంబంధాలు అట్లా ఇట్లా ఏమైనా ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే ఎట్లాంటి ఇబ్బందులను ఎదురు చూశారు? చాలా ఇబ్బందులు ఎదురు చూశాను. పెళ్లి సంబంధం అందరికీ ఉన్నట్టే నాకు కూడా పెళ్లి సంబంధాలు, మంచి జాబ్ ఉంది, మ్యారేజ్ చేసుకో, ఇవన్నీ ఎందుకు అని చాలామంది చెప్పారు. బట్ నాది డబుల్ పీజీ ఉంది. సో ఈ జాబ్ నాకు సెట్ అవ్వదనే ఉద్దేశంతో గ్రూప్ 1 ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను. మా ఆఫీస్లో కూడా సార్ సజెషన్ తీసుకున్నాను, రేవంత్ సార్ సజెషన్ తీసుకుంటే, నువ్వు ఎందుకు ప్రిపేర్ అవ్వద్దు బెటా, కంపల్సరీ గ్రూప్ 1 చదువు, నీకు చాలా బాగా మంచి నాలెడ్జ్ ఉంది, మంచిగా రాస్తావు, రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి కదా అని ఎంకరేజ్ చేయడం వల్ల నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను. సో నేను ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, వితౌట్ కోచింగ్ నా ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ప్రిలిమ్స్లో నేను టాప్లో స్కోర్ చేయడం వల్ల ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. బట్ అన్ఫార్చునేట్లీ ప్రిలిమ్స్ కొంచెం క్యాన్సిల్ కావడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను. దెన్ మళ్ళీ మా పేరెంట్స్ సార్ ఎంకరేజింగ్ వల్ల మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ సెకండ్ ప్రిలిమ్స్లో కూడా నేను టాప్ మార్క్స్ వచ్చాయి. బట్ అది కూడా కొంచెం బయోమెట్రిక్ ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయింది. దెన్ ఫైనల్లీ మళ్ళీ 3వ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. టాప్లో ఓపెన్లో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. సో లక్కీగా మెయిన్స్ కూడా రాశాను. మెయిన్స్ అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇక క్యాన్సిల్ అవుతుందేమో అని కొంచెం భయం ఉండే, ఇన్నేళ్ళ కష్టం అనేది వృధా అవుతుందేమో అని. దెన్ ఫైనల్లీ మా అమ్మ వాళ్ళు కానీ సార్ కానీ, ఏం కాదు బెటా, నువ్వు ఇక్కడి వరకు వచ్చావు, కంపల్సరీ నువ్వు మెయిన్స్ రాయు, నీకు కంపల్సరీ వస్తుంది అని చెప్పి ఎంకరేజ్ చేయడం వల్ల నేను మెయిన్స్ సక్సెస్ఫుల్గా రాశాను.
సో ఫైనల్లీ నాకు రిజల్ట్స్ వచ్చింది. ప్రస్తుత కాంపిటేటివ్ ఫీల్డ్లో కోచింగ్ తీసుకుంటే కానీ ఉద్యోగాలు రావాలన్న అపోహలు చాలామంది అభ్యర్థులలో ఉంటాయి. సో మీరు వితౌట్ కోచింగ్ ఎలా సాధ్యం? అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? నేను మెయిన్గా సిలబస్ని ఫాలో అయ్యాను. సో సిలబస్ అనేది డైలీ సిలబస్ చూసేదాన్ని, సిలబస్ ప్రకారం ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. మన దగ్గర సిలబస్ పైన క్లారిటీ, కరెంట్ ఇష్యూస్ పైన పట్టు ఉంటే, సబ్జెక్టు పైన నీకు సబ్జెక్ట్ గురించి మొత్తం నీకు తెలిసి ఉంటే నీకు కోచింగ్ అవసరం లేదని నేను బిలీవ్ చేస్తాను. సో అలా నేను ఓన్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నాకు ఇంత మంచి ర్యాంకు రావడానికి ఓన్ ప్రిపరేషన్ అనేది బాగా యూజ్ అయింది నాకు. ఓవైపు జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించడము, మరోవైపు గ్రూప్ 1కు ప్రిపరేషన్, అంటే సమయం కేటాయించే సమయం దొరికేదా? ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నారు? స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయింది. ఇటు వర్క్ చేసుకుంటూ అటు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా ఇబ్బంది అయింది. సో మా ఆఫీస్లో సార్, రేవంత్ సార్ వల్ల సార్ ఏం చేశారంటే నా వర్క్లో సార్ షేర్ తీసుకొని, సార్ నా వర్క్ మ్యాక్సిమం సార్ చేయడం స్టార్ట్ చేసి, నువ్వు ప్రిపరేషన్ నువ్వు స్టార్ట్ చేయబేటా, నువ్వు చదువుకో అని చెప్పడం వల్ల నేను నా ప్లేస్లో కంటే సార్ దగ్గర కూర్చొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల నాకు ఇంకా ప్లస్ అయింది. నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా సార్ క్లారిఫై చేసేవారు. చిన్న ఏదైనా కావాలన్నా సార్ ప్రింట్స్ తీసి ఇచ్చేవారు. కరెంట్ ఇష్యూస్ పైన ఇవి బెటా ఇవి అని చెప్పేవారు. చెప్పడం వల్ల కూడా నాకు చాలా మంచి పట్టు వచ్చింది. సో నాకు వర్క్ విషయంలో అంత ఇబ్బంది అనిపించలేదు. సో ఇంకా ప్రిలిమ్స్ అనేది దగ్గరికి వచ్చే సమయానికి ఇంకా నేను వర్క్ తక్కువ చేశాను, ఇంకెక్కువ చదువుకున్నాను. మ్యాక్సిమం సార్ నాకు చాలా వర్క్ విషయంలో చాలా హెల్ప్ చేశారు. ఇంట్లో పేరెంట్స్ ఇంకెక్కువ హెల్ప్ చేశారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను 12:30-1 వరకు చదివేదాన్ని డైలీ. కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ, హెల్త్ డిపార్ట్మెంట్. అమ్మ పేరు రాజమణి, డాడీ కండక్టర్ సీతారాములు. నేను ఒక సిస్టర్ ఉంది నాకు, తను ఇప్పుడు నీట్ MBBSకి ప్రిపేర్ అవుతుంది. మేమిద్దరమే. ప్రస్తుతము అంతా కూడా మహిళల్ని చులకనగా చూస్తారు, అంటే కొంతమంది సపోర్ట్ చేయరు, కొంత ప్రోత్సాహం కూడా దొరకదు కుటుంబం నుంచి కానీ ఎక్కడి నుంచి అని. అట్లా మీకు ఏమైనా సహకారం ఎక్కడి నుంచి లభించింది? మీ విజయానికి ప్రధాన పాత్ర ఎవరిదని చెప్తే ఏం చెప్తారు? నా ఈ సక్సెస్ జర్నీలో ప్రధాన పాత్ర అంటే ముగ్గురు ఉంటారు. మా పేరెంట్స్, మా అమ్మ, మా నాన్న, ఇంకా రేవంత్ సార్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెన్స్ నాకు. చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతో కొంత మోటివేషన్ అనేది, గైడెన్స్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. మనం ఎంత డిమోటివేట్ అయినా కానీ కొన్నిసార్లు నీకు వస్తుంది బెటా, నువ్వు కంపల్సరీ నువ్వు చదువు, నీకు వస్తుంది అనే ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నా ఈ సక్సెస్ జర్నీలో ఈ ముగ్గురు చాలా కీలక పాత్ర వహిస్తారు. ఈ ఫీల్డ్లోకి రావాలన్నది ఏమైనా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఈ ఫీల్డ్లోకి అంటే గ్రూప్ 1 రావాలి అని అనుకున్నాను. గ్రూప్ 1లో ఏ పోస్ట్ వచ్చినా ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ఏ పోస్ట్ వచ్చినా గ్రూప్ 1 వచ్చిందని అంటారు. బట్ రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అట్లా ఆ డిపార్ట్మెంట్లో ఉండాలని ఆశగా ఉంది. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎన్నో ఒత్తిడులు ఉంటాయి. అటు మనం చూసాం ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించి 2 సార్లు కూడా క్యాన్సిల్ అయిన పరిస్థితి. సో ఎట్లాంటి ఒత్తిడులను ఎదుర్కొన్నారు? వాటిని ఎలా జయించారు? అందరిలాగే ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది అన్నప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే అన్ని రోజులు కష్టపడి చదివాను కాబట్టి చాలా బాధపడి ఒక 1 వీక్ 10 డేస్ వరకు అసలు బుక్స్ ముట్టలేదు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తే మా పేరెంట్స్, సరే బేటా చదువు, నువ్వు ఏం కాదు, ఇప్పటివరకు చదివావు కదా, మళ్ళీ రాయు ఎగ్జామ్ అని. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూడా డిప్రెషన్లో ఉంటే సార్ మళ్ళీ పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, ఏం కాదు బేటా, ఏమైంది, ఇప్పుడు క్యాన్సిల్ అయింది కానీ నాలెడ్జ్ ఎటు పోదు, నువ్వు కష్టపడి చదివితే మళ్ళీ నీకు ప్రిలిమ్స్ వస్తుంది అని చెప్పి ఎన్నో వర్డ్స్ చెప్పేవారు. సార్ కూడా నాకు వర్క్ విషయంలో హెల్ప్ చేశారు, చదవడంలో హెల్ప్ చేశారు. నేను డిప్రెషన్లో ఉన్నా కానీ చాలా హెల్ప్ చేశారు. అలాంటి గురువు దొరకడం నాకు చాలా అదృష్టం. ప్రస్తుతం చాలామంది కూడా గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఉన్నారు. చాలా ఒత్తిడులకు గురవుతారు, కొంతమంది మధ్యలోనే విరమించుకుంటారు. సో అటువంటి వారికి మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చెప్తారు? అంటే ఎలాంటి మెలకువలు చెప్తారు? అంటే ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు చాలా అడ్డంకులు వస్తుంటాయి. వాటన్నిటిని ఫస్ట్ ఫేస్ చేసే ధైర్యాన్ని ఫస్టే మనం పెట్టుకోవాలి. ఎన్నో ఇష్యూస్ వస్తుంటాయి. మనకు ప్రిపరేషన్లో డిమోటివేట్ కావచ్చు, లేకపోతే సిలబస్ హెవీగా అనిపించవచ్చు, కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు ఉంటాయి, కొన్నిసార్లు వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని కాబట్టి నాకు ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేస్తూ నువ్వు చదవగలుగుతావనే నమ్మకం నీ పైన ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు విజయం సాధిస్తావు కంపల్సరీ. ఏమైనా సంఘటనలు ఉన్నాయా, ఇక్కడికే విరమించుకోవాలి, ఇకపై నాతో కాదు అనుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి చాలా. ఫస్ట్ ప్రిలిమ్స్ రద్దయిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. అప్పుడు కూడా సరే
మనం కష్టపడ్డాము, ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా మన బ్యాడ్ లక్ అని చెప్పి చాలా నిరుత్సాహపడ్డాను. అప్పుడు మా పేరెంట్స్ సార్ సపోర్ట్ చేశారు. సెకండ్ ప్రిలిమ్స్ అప్పుడు కూడా మా పేరెంట్స్ సార్ సపోర్ట్ చేశారు. థర్డ్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పుడు ఇక నా ఆనందానికి అవధులు లేవు. కంపల్సరీ నేను మెయిన్స్ కొడతానన్న కాన్ఫిడెంట్ నాకు బాగా వచ్చింది. అప్పుడు ఇంకెక్కువ వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇంకెక్కువ అచీవ్మెంట్ సాధించగలిగాను. అటు ప్రిలిమ్స్తో పాటు ఇటు మెయిన్స్లో ఎట్లాంటి స్ట్రాటజీస్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చే యువత పాటిస్తే అంటే విజయాలు సాధించవచ్చు అన్నట్లు ఏం చెప్తారు వాళ్ళకు సలహాలు, సూచనలు? మీ ఫస్ట్ ప్రిపరేషన్ సక్సెస్ అంటే మీ సిలబసేనండి. సిలబస్ని 1కి 100 సార్లు చదివినా తప్పు లేదు. నా దగ్గర నేను ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కంపల్సరీ నా దగ్గర సిలబస్ కాపీ ఉండేది. నా బ్యాగ్లో సిలబస్ కాపీ ఉండేది, నా ఆఫీస్లో సిలబస్ కాపీ, మా ఇంట్లో సిలబస్ కాపీ ఉండేది. దాని ప్రకారం ఇండివిజువల్గా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. కనీసం నాకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి 5 to 6 months టైం పట్టింది. సో ఆ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు కరెంట్ ఇష్యూస్ని దాని పక్కకు ఒక పేజ్ అనేది బ్లాంక్ పెట్టేసి రాసుకునేదాన్ని. అది నాకు చాలా యూజ్ అయింది. ఇంకా గ్రూప్ 1లో 18 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్టు చదివి గుర్తుపెట్టుకునే లోపల ఇంకో సబ్జెక్ట్ మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే డైలీ ఒక 3 సబ్జెక్ట్స్ అట్లా రిఫర్ చేస్తూ ఉంటే మనకి సబ్జెక్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. నాకు అట్లా బాగా ఇంప్రూవ్ అయింది. సో అట్లా నేను బాగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలిగాను. నోట్స్ అనేది నాకు చాలా బాగా యూజ్ అయింది. ఎలాంటి పుస్తకాలను రిఫర్ చేశారు? ప్రస్తుతం అయితే కోచింగ్ సెంటర్లు వాళ్ళకు సొంతంగా కొంత పుస్తకాలు అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో చాలామంది అభ్యర్థులకు ఏముంటాయంటే ఏ పుస్తకాలు చదవాలన్నది చాలా ఒక ఆందోళన ఉంటుంది. మీరు ఏ పుస్తకాలను రిఫర్ చేశారు? నేను కొన్ని తెలుగు అకాడమీ బుక్స్ తీసుకున్నాను. పాలిటీలో మాత్రం జీవీకే పబ్లికేషన్స్, విన్నర్ పబ్లికేషన్స్ తీసుకున్నాను. సోషియాలజీ విన్నర్ పబ్లికేషన్స్, తెలుగు అకాడమీ బుక్స్, ఇంకా ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాసుకున్నాను. ఓన్ నోట్స్ నాకు చాలా బాగా యూజ్ అయింది. ఒక 2-3 నోట్స్ తీసుకొని అందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కలిపి ఒకటే నోట్స్లో ప్రిపేర్ చేసుకున్నాను. అది ఓన్లీ ప్రిలిమ్స్ వరకు మాత్రమే. మెయిన్స్కి మళ్ళీ దాన్ని చిన్న చిన్న అంశాలుగా మళ్ళీ ఇంకా షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నాను. ప్రిలిమ్స్ వరకు, మెయిన్స్ వరకు నాకు ఇంకా చాలా షార్ట్ నోట్స్ అవ్వడం వల్ల తొందరగా రివిజన్ అయింది. నేను ఒక 3-4 సార్లు రివిజన్ చేశాను. చివరగా రాబోయే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఏం సలహాలు చేస్తారు, అసలు ఏం సూచిస్తారు? మీరు ఒక కాంపిటీషన్లో కంపల్సరీ ఎగ్జామ్లో మీరు గెట్ ఆన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా కొన్నిసార్లు అవకాశం వస్తున్నా కానీ మీరు కొన్నిసార్లు మీ అవకాశం కోసం ఎక్కువ వెయిట్ చేయాల్సి రావచ్చు. సో అలాంటి టైంలో కూడా మీరు మీ ఏకాగ్రత అనేది కోల్పోకుండా కంపల్సరీ మీరు డైలీ చదువుకుంటూ కరెంట్ ఇష్యూస్ పైన పట్టు సాధించి అకాడమీ బుక్స్, ఓన్ నోట్స్ ఇవన్నిటి ఎప్పటికప్పుడు రిఫర్ చేస్తూ ఉండడం వల్ల మీకు సబ్జెక్ట్ అనేది గ్రిప్ పోకుండా పోతుంది. సో మీరు ఆ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. సో అట్లా మీకు ఇంకా ఈ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో గాయత్రి గారి విజయం వెనుక ప్రధాన పాత్ర ఎవరిదని చెప్తే సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఇక్కడనే బీసీ వెల్ఫేర్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న హెచ్ రేవంత్ గారి పాత్ర కీలకంగా ఉందని చెప్పి కూడా ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గాయత్రి గారు పడ్డ కష్టాలు మీరు ప్రత్యక్షంగా చూసి ఉంటారు. అసలు ఏంది అసలు? చాలా కష్టపడ్డది. నిజంగా చెప్పాలంటే ఆమెకు హ్యాట్సాప్ చెప్పాలా. ఈరోజు విజయం వచ్చిన తర్వాత చాలామంది మన వాళ్ళు అని వస్తారు, కానీ కష్టపడే ముందు మాత్రం ఎవరు రారు. ఆమె చాలా 4 years నుంచి నేను చూశాను. చాలా అంటే చాలా కఠోరమైన శ్రమ అంటే ఈమెదని చెప్పవచ్చు. నా లైఫ్లో కూడా నా పిల్లలకు కూడా ఇంత నేను ట్రైన్ చేయలేదు. లైఫ్లో ఫస్ట్ టైం అమ్మాయి అంటే 4 years నుంచి అరే నీకు డబుల్ పీజీ ఉంది బేట, నువ్వు గ్రూప్ 2 ఏం చేస్తావు, గ్రూప్ 1 చూసుకో, గ్రూప్ 1 హార్డ్ ఉంటుంది సార్ అంటే, లేదు బేట సిలబస్ కాపీ తీసిచ్చి డైలీ ఆమె సక్సెస్కి ముఖ్య కారణం ఏంటంటే సిలబస్ కాపీ. ఆమె తినేటప్పుడు కానీ ఆమె ఎక్కడ కూర్చున్నా ఆమె చేతిలో సిలబస్ కాపీ అనేది కంపల్సరీగా ఉంటుండే. ఆ సిలబసే ఆ కాపీ ఈరోజు ఈమె సక్సెస్కు నిదర్శనం. నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా కష్టపడ్డది. నిజంగా ఆమెకు హ్యాట్సాప్ చెప్పాలి. మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఆమెకు హ్యాట్సాప్ చెప్పవలసిందే. చాలా కష్టపడి పనిచేసింది. ఇక్కడ అంటే సమాంతర వ్యవస్థ అన్నట్టు ఎట్లా ఉంటుందంటే జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తూ ఆమె ఇంకొక రకంగా చదవడం అనేది 18 సబ్జెక్టు. ఆమెకు ఉన్నది ఏంటంటే సైన్స్ సబ్జెక్టు. ఈమె చదవాల్సింది సైన్సు. యాక్చువల్గా ఏంటంటే 18 సబ్జెక్టులో ఈ గవర్నెన్స్, పాలిటీ, హిస్టరీ అవన్నీ చాలా రకాల హార్డెస్ట్ సబ్జెక్ట్స్ అన్నట్టు. ఆమె నీకు నిజంగా చెప్పాలంటే ఆమె నోట్స్ రాసుకోవడం అనేది స్పైరల్ బైండింగ్ చేయించడము, నోట్స్ రాసుకోవడము, కొన్ని గుట్టలు తయారైన నోట్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. నిజంగా ఆమె హ్యాట్సాప్ చేయాల్సింది.
థ్యాంక్ యూ. అంటే మీరు చూసిన ప్రకారంగా ఎప్పుడైనా నాకు అయిపోయింది ఇప్పుడు నేను చదువుకోను ఎగ్జిట్ అవుతామనుకున్న సమాధానం ఏమన్నా వచ్చాయా? 100% నేను చదవను, నేను చదువుకోను, నాకు డిసప్పాయింట్ అయిపోయింది, నేను ఎంత చదివినా గవర్నమెంట్ పేపర్లు అమ్ముకునే పరిస్థితిలో ఉంది అని చాలా వచ్చింది. ఆమెకి డిసప్పాయింట్ అయింది. అది కాదు బేటా, ఏం కాదు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మనకి ఏ రోజు ఒక రోజు కంపల్సరీగా దేవుడు అనేవాడు ఉంటాడు. కష్టానికి ప్రతిఫలం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది కాకపోతే ఆమెకి ఏంటంటే నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఇష్యూస్ చదవడము నిజంగా చాలా ఆమె హార్డ్ వర్క్ మాత్రం మామూలుగా చేయలేదు. అవన్నిటిని చూసి ఆమె విసుగు చెందిపోయింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ టైం ప్రిలిమ్స్ రాయడం అనేది మేము అటువంటి వాళ్ళం అంటే మేము వదిలిపెట్టేస్తుంటాం కాదు. ఆమెకు బాగా ఎంకరేజ్మెంట్ చేసినాం. నిజంగా కాదు బేటా, నువ్వు చిన్న వయసు ఉంది, నీకు మళ్ళీ పెళ్ళైన తర్వాత నీకు ఎటువంటి మళ్ళీ ఛాన్సెస్ రావు, ఇదే ఛాన్స్, కంపల్సరీగా నువ్వు చదువుకో, నీకు ఏ వర్క్ ఉన్నా నేను చేసి పెడతాను, నీకు ఎందుకు చదువుకో అని చెప్పి ఎంకరేజ్ చేయడం జరిగింది. సో చివరగా గాయత్రి గారి గురించి చెప్పాలంటే అసలు ఏం చెప్తారు కొన్ని మాటల్లో? నిజంగా చెప్పాలంటే గాయత్రి గారి గురించి నాకు మాటలు రావట్లేదు, నాకే టెన్షన్ అవుతుంది. ఎందుకంటే ఆమె 2020 ఫిబ్రవరిలో వచ్చింది ఇక్కడికి మా ఆఫీస్లో. అప్పుడు కరోనా టైం, అంతా కరోనా గడిచిపోయింది. కొత్త కలెక్టర్ ఆఫీస్ రాగానే ఆమెకు చూసిన ఆమె పనితనం ఏంది, ఆమె రైటింగ్ ఏంటి. యాక్చువల్గా ఆమెకు ఈరోజు ఎంత బాగుంటుంది అంటే ఆమె రైటింగ్ చాలా బాగుంటుంది. ఆమె రైటింగ్ అయితే అసలు నేను చెప్తున్నా కదా, నేను పేపర్లు ఇస్తుంటే ఈరోజు 10 క్వశ్చన్స్ తయారయ్యారా అంటే ఏ రోజు కూడా ఒక గీత ఇట్లా కొట్టివేత అనేదే లేదు. ఆమెకు సక్సెస్కు నిదర్శనం ఏంటంటే ఆమె రైటింగే. హ్యాండ్ రైటింగ్ అనేది వండర్ఫుల్, సూపర్, చాలా బాగా రాసేది. ఇవన్నిటి అంటే ఎన్ని రకాలుగా కష్టపడ్డది అంటే దాదాపు డైలీ 18 గంటలు అయితే 100% కష్టపడేది. ఆమె నోట్స్ రాసుకోవడం కానీ, ఓన్ ప్రిపరేషన్ కానీ. మేము ఇక్కడ భోజనం చేస్తుంటే కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉండే, అరే ఏంది చదువుతున్నావు అంటే తినబెట్టా అంటే లేదు సార్ టైం వేస్ట్ అవుతుంది. 4 సంవత్సరాల్లో ఒక ఫెస్టివల్ చేసుకోలేదు ఆమె, ఒక కొత్త డ్రెస్ వేసుకోలేదు ఆమె. అరే భోజనం చేయరా అంటే లేదు సార్, నేను భోజనం చేస్తే నాకు నిద్ర వస్తుంది, నేను అంబలి తాగుతా లేదా వేడి వాటర్ తాగే ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఈ 6 నెలలు మెయిన్స్కి 6 నెలలు ఎంత కష్టపడ్డదంటే ఓన్లీ అంబలి వేడి వాటర్ ఫ్రూట్స్ అవి తప్ప భోజనం అనేది చేయలేదు. భోజనం చేస్తే నాకు నిద్ర వస్తుంది సార్. నేను పొద్దున 10 క్వశ్చన్లు ఇస్తే 3 గంటలు ఒకే చైర్లో కూర్చుండి వితౌట్ లెక్చరర్, వితౌట్ కోచింగ్, ఎవ్వరు లేకుండా ఒకటే చైర్లో కూర్చుండి 3 గంటలు ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ పేపర్లన్నీ పెడితే నేను కరెక్షన్ చేసి, బెటా ఇట్లా ఉంది కొంచెం ఈ కరెక్షన్ చేసుకో, ఇట్లా ఉంది ముగింపు ఎట్లా, ఇదేంటి ఉపోద్ఘాతం ఏంది, ఇవన్నీ కంక్లూడింగ్ చెప్పి ఆమెకి ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. నిజంగా ఆమె మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కే ఒక గర్వకారణం, ఆణిముత్యం అని చెప్పవచ్చు. నేను ఫస్ట్ టైం చెప్తున్నా. అంటే ఆ చిన్న వయసులో గ్రూప్ 1 కొట్టడం అనేది అంటే ఎవరైనా కొడతారు. కోచింగ్ తీసుకొని 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కోచింగ్లలో ఉండి 24 గంటలు కాదు, వాళ్ళు 15-16 గంటలు వాళ్ళంతా పర్యవేక్షణలో చేస్తారు. ఇక్కడ ఈమె పర్యవేక్షణ ఏం లేదు, స్వీయ పర్యవేక్షణలే ఆమె ఇది చేసింది. ఆమె సక్సెస్ ఏంటంటే ఆమె స్వీయ పర్యవేక్షణ ఏదైతే ఉందో అదే సక్సెస్ ఆమె. గాయత్రి లాంటి అమ్మాయిలకు ప్రోత్సాహాలు లభించగా ఎంతోమంది క్విట్ అవుతున్న సందర్భాలు కూడా ఉంటాయి మనకు. సో వారందరికీ కూడా ప్రోత్సాహాలు లభించాలంటే అంటే కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, ఇప్పుడు మీరు కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేశారు. బ్లాంకెట్ మిషన్ పేరిట బీసీ వసతి గృహాల్లో విద్యార్థులకు కానీ ఇవన్నీ కూడా కథనాలు కూడా మేము చూసాము. కొన్ని పురస్కారాలు కూడా మీరు అందుకున్నారు. సో ఇట్లా ప్రోత్సాహాలు లభించక కొంతమంది కూడా క్విట్ అవుతున్న పరిస్థితి, అటువంటి వారికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ఆడపిల్లలకు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆడపిల్లలకు చదువు ఎట్టి పరిస్థితుల్లో చదివించాలి. ఇప్పుడు మా ఆఫీస్లో కూడా కొన్ని సందర్భాలలో చాలా ఇష్యూలు జరిగినాయి. అరే ఎందుకు చదివిస్తారు ఏంటి అనేది ఇష్యూలు రావడం జరిగింది. అది కామన్, అది కంపల్సరీగా ఇటువంటివి వస్తాయి, ఏ ఆడపిల్లకైనా కంపల్సరీగా వస్తాయి. కాబట్టి నేనేం చేస్తాను అంటే కంపల్సరీగా ఎవ్వరని ఉండదు, ఎవరిని నథింగ్ డూయింగ్, నేను ఎవరిని పట్టించుకోను కూడా. నేను ఒక టార్గెట్ ఫిక్స్ అయినా అంటే ఆడపిల్లల్ని చదివించాలా, ఎవరినైనా చదివించాలా అనేది నేను డిసైడ్ అయితే 100% డిసైడ్ అయితే. నా పిల్లలకే 2014లో ఎస్సీ ఎస్టీ పిల్లలకి గవర్నమెంటు రగ్గులు ఇస్తుంది. 8-9 డిగ్రీస్ మైనస్ డిగ్రీస్లో మన పిల్లలకు బ్లాంకెట్స్ లేకుంటే మా బీసీ సంక్షేమ సంఘం తరపున 6,000 బ్లాంకెట్లు అప్పుడే ఇచ్చినాం. ఇండియా టుడే దాకా మా పేరు వెళ్ళడం జరిగింది. మళ్ళీ డాక్టర్ సత్యనారాయణ గారు కూడా ఆయన అడిగిండు, రామ్ లక్ష్మణ్ గారు సలహాదారుడు ఉండే, సీఎం సలహాదారుడు ఉంటే అరే ఎస్సీ ఎస్టీకి వస్తున్నాయి బీసీకి ఎందుకు వస్తలేవు అంటే ఏం చేస్తావు అంటే సార్ నేను 2 డేస్లో 2,500 ఇచ్చేస్తా సార్ అని. అరే నాతో కాదు నీతో ఎట్లయితుంది అని సార్ అన్నాడు. సార్ మీరు చూడండి సార్ అని బీసీ డాక్టర్ అసోసియేషన్ తరఫున నేను తీసుకుపోయి మొత్తం కామారెడ్డి జిల్లాలో ఉన్న 26 హాస్టళ్లలో 2,500 మందికి
బ్లాంకెట్ పంపిణీ చేయడం జరిగింది. మా హాస్టల్లో కూడా ఏ సమస్యలు ఉన్నా, బోర్ వేయాలన్నా, మా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లేకున్నా కూడా నేను ప్రొవైడ్ చేసిన. నిజామాబాద్ కలెక్టరేట్లో అంబలి కార్యక్రమం ప్రజావాణి ఉంటుంది. అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు 1500 మంది ఎవ్రీ మండే అంబలి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి, అంటే చాలా ఇటువంటి అనాథ పిల్లలకు డ్రెస్సులు ఇవ్వడం, బుక్స్ పంపిణీ చేయడం, మా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పంపిణీ చేయడం, ఈ పిల్లలకి ప్యాడ్స్, వాటర్ బాటిళ్ళు, పెన్సిళ్ళు, పెన్నులు, ఇవన్నీ స్వచ్ఛంద కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. సో మరొకరు మనతో పాటు ఉన్నారు. ప్రత్యక్షంగా గాయత్రి గారిని చూసిన టీచర్ మనోహర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఎలా అసలు? మేమైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సొంత ఊరు ఆమె అమ్మమ్మది చిట్యాల, అంటే ఆమె బాల్యం అంతా అక్కడనే గడిచింది. మా కుటుంబానికి వారి కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యంగా ఉన్నది. సో ఆ కుటుంబం యొక్క నేపథ్యం అంతా తెలిసిన వాడిని. బట్ హార్డ్ వర్క్ అనేది ఇట్లా చేస్తారు, ఇట్లా డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదుగుతారు అనేది మాత్రం నేను కలలో కూడా ఊహించలే. గ్రేట్ ఏంటంటే మనం ఈ మధ్యలో ఏమనుకుంటామంటే ఇన్స్టిట్యూషన్స్ పోయిన వాళ్ళు, ప్రైవేట్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఉద్యోగాలు సంపాదిస్తారనేది మనం వింటాం. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలలో చదివి యూనివర్సిటీ స్థాయిలో 2 పీజీలు కొట్టి అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ జాబ్ని సంపాదించి ఇక్కడ కలెక్టరేట్లో కూడా బెస్ట్ అవార్డ్స్ కూడా తీసుకొని అందరు కలెక్టర్లతో సన్నిహితంగా ఉండి ఈరోజు ఆమెనే కలెక్టర్గా ఎదిగే స్థాయి వస్తుందంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది? అది మా బిడ్డ కావడం మేము ఇంకా గర్వకారణం. ఈ చిట్యాల్ కామారెడ్డి పేర్లను రాష్ట్ర స్థాయిలో ఇనుమడింపజేసినందుకు మేము నిజంగా ప్రభుత్వానికి కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇట్లా మంచి ఉద్యోగాలు వేసి నియామకం చేయడం, ఇన్ టైంలో చేయడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా క్రెడిట్ దక్కుతుందనే విషయం తెలియజేయడానికి మేము సంతోషపడుతున్నాం. గాయత్రి గారితో సహా ఉద్యోగిగా పనిచేస్తూ ఇక్కడే బీసీ వెల్ఫేర్లో పనిచేస్తున్న మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఎట్లా మీ పక్కనే రోజు పనిచేస్తూ ఉంటుంది, ఇప్పుడు గ్రూప్ వన్ స్థాయికి ఎదగడం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది మాకు. గాయత్రి మాతో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది. నేను కంప్యూటర్ ఆపరేటర్ని. మాది అవుట్సోర్సింగ్. అయితే తను ఎంత మంచిగా ఉంటుందంటే, ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందంటే అంత ఫ్రెండ్లీగా ఉంటుంది మాతో. చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా పొగరుగా అట్లా ఏం బిహేవ్ చేయదు. నేను కాబోయే గ్రూప్ 1 ఆఫీసర్ని, వీళ్ళతో ఎట్లా ఉండాలా అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. చాలా మంచిగా ఉంటుంది మాతో. సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. ఉన్నంతలో మంచిగా ఉండండి మేడం అంటది. ఎప్పుడైనా డల్గా ఉంటే ఎందుకుంటారు మేడం ఇట్లా అంటది. ప్రతి ఒక్క పర్సనల్ మా విషయాలన్నీ తెలుసుకుంటుంది, మా బాగోగులన్నీ తెలుసుకుంటుంది. ఆమె ఎప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతుందో కానీ కాకముందే అయినట్టుగా మా గురించి అన్నీ తెలుసుకుంటుంది అన్నట్టు. చాలా మంచి ఫ్రెండ్ అనుకోండి. తను చాలా కష్టపడ్డది గ్రూప్ 1 ర్యాంక్ కొట్టడానికి. ఎంత కష్టపడ్డదంటే ఆమె ఇంట్లో చపాతీలు చేసుకుంటా కూడా ఫోన్ పట్టుకొని ఫోన్కు పిండి అంటించుకున్న రోజులు ఉన్నాయి అన్నట్టు తనవి. అట్లా అంతా కష్టపడ్డది, చాలా కష్టపడ్డది. ఇంట్లో గోడలకు కూడా మొత్తము గ్రూప్ 1కు సంబంధించిన సిలబస్ మొత్తం అతకబెట్టేసుకున్నది. ఇంటికి వెళ్ళి చూస్తే మాత్రం మొత్తం గోడలకు అన్నీ అవే ఉంటాయి ఆమె రూమ్లో మొత్తము. రిజల్ట్ వచ్చుకుంటూ క్యాన్సల్ అవ్వడం వల్ల తను డిసప్పాయింట్గా ఫీల్ అయింది. కానీ ఎప్పటికీ ఏమైనా షేర్ చేసుకునేది అట్లా ఇబ్బందులు ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటుంది సార్. ఖచ్చితంగా షేర్ చేసుకుంటుంది మాతో. ఫీల్ అయ్యేది, చాలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఆమె. కాకపోతే డిసప్పాయింట్ కాకుండా మాత్రం నెగ్గింది, మొత్తానికి సాధించింది. ఆ ఆనందాన్ని మేము కూడా తట్టుకోలేకపోయినాము. సో ఇది గాయత్రి గారికి సంబంధించి మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారని చెప్పి వారికి తోడుగా ప్రోత్సాహం లభిస్తే ఇట్లాంటి ఫలితాలే ఉంటాయని చెప్పి కూడా మనము ఇన్స్పైరింగ్గా చెప్పొచ్చు. సో కెమెరామెన్ దత్తుతో ప్రదీప్ జిల్లేడవర్, పీజే డిజిటల్ న్యూస్.